గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి 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 గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఎంఆర్పిఎస్ జిందాబాద్ ఎంఆర్పిఎస్ జిందాబాద్ జై మాదిగ జై మాదిగ జై మాదిగ జై మాదిగ జై మాదిగ జై మాదిగ మహాజన నేత గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారి 30 సంవత్సరాల పోరాటాన్ని పురస్కరించుకొని 30 సంవత్సరాల పోరాటానికి నిదర్శనం మన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తరఫున ఎస్సీ వర్గీకరణ మీద వర్గీకరణ ప్రతి రాష్ట్రాలు చేసుకోవచ్చని ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ఉన్న పలంగా అన్ని మండలాలను కమిటీలు వేసుకొని ఈరోజు మన రుద్రంగి మండలంలో మండల కమిటీ వేసుకోవడం జరిగింది. అందులో భాగంగా 1,00,000 డప్పులు 1000 గొంతుకల కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడానికి కొరకు హైదరాబాద్ వెళ్ళడానికి కొరకు ఈ మండలం నుండి ప్రతి ఒక్కరూ డప్పు సంకన వేసుకొని హైదరాబాద్కు తరలి రావాలని మరియు డప్పు లేని వాళ్ళు కూడా డప్పు కొనుక్కొని అందరినీ సమకూర్చుకొని ఈ మండలం నుంచి వెళ్ళి అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిస్తున్నా. జై మాదిగ జై మందకృష్ణ మాదిగ. నూతన మండల స్థానాన్ని భర్తీ చేస్తూ అలాగే ఆ స్థానానికి మండల అధ్యక్షునిగా నన్ను నిర్ణయించినటువంటి పెద్దలు థామస్ అన్న గారికి మన భిక్షపతన్న గారికి వివిధ సంఘాల మా కుల సంఘాల నాయకులకు బాంధవులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇది ఎంఆర్పిఎస్ గత 30 సంవత్సరాల నుంచి పోరాటం నిరంతరంగా కొనసాగుతుంది. ఆ పోరాటంలో మేము కూడా ముందుకు కలిసి వస్తామని వర్గీకరణ పూర్తి దశలో సాధిస్తామని కోరుకుంటూ దీన్ని బలంగా మేము ముందుకు తీసుకెళ్తామని ఆశిస్తున్నాం. కేబుల్ ఎస్ఎస్ కేబుల్ మైత్రి ఛానల్ యూట్యూబ్ ఆయా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు ఎంఆర్పిఎస్ తరఫున సామాజిక ఉద్యమం చెల్లిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో ఈరోజు నూతనంగా మండల కమిటీ నియమించడం జరిగింది. నూతన కమిటీ మండల అధ్యక్షులుగా దయ్యాల నారాయణను, ప్రధాన కార్యదర్శిగా సిరపెల్లి మురళిని, మరి ఎదే నూతన సహాయ కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులు గౌరవ అధ్యక్షులుగా మన పరశురాములు, గౌరవ అధ్యక్షులు మరో అధ్యక్షులు పెద్దులు దయాల పెద్దులు, మరి అదే సలహాదారులుగా మన గంగాధారు దర్శన గంగాధారుని, మరి ఇక్కడ ఉన్న రుద్రంగి మండలికి సంబంధించిన 5 గ్రామాల్లో ఉన్న మాదిగలను సమకూర్చుకొని 5 గ్రామాలను సమన్వయపరిచి ఈరోజు కులబంధుల ఆధ్వర్యంలోనే ఎంఆర్పిఎస్ మండల కమిటీ నియమించడం జరిగింది. ఈ కమిటీ నియామకంలో ఉన్నవారు ఏదైతే గత 30 సంవత్సరాల్లో గౌరవనీయులు మందకృష్ణ మాదిగ చేసిన ఉద్యమ ఫలము ఈరోజు ఎస్సీ షెడ్యూల్ వరకు కన్నా సుప్రీంకోర్టు తీర్పడం జరిపింది. ఆ సుప్రీంకోర్టు తీర్పిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మరి అసెంబ్లీ సాక్ష్యం మాట్లాడి వరికను అమలు చేస్తాను, ఉద్యోగ నియమపత్రాలు సుతను ఇప్పుడే చేయను, వరికను అయిన తర్వాత చేస్తానని మాట తప్పాడు. అయినప్పటికీ సుతను ఇకను ఆయనకు అవకాశం ఉంది. ఎస్సీ షెడ్యూల్ వరికన్నా నియమైన మీకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా వరికన బిల్లు మీరు ప్రవేశపెట్టి ఆమోదించాలని దప్పులతోటి 1000 గొంతులు 1,00,000 దప్పులతోటి మాది ఉపకుల ఆధ్వర్యంలోనే హైదరాబాద్లో మహాప్రదర్శన ఉంటుంది. ఈ మహాప్రదర్శన వరికను స్వాగతించే వాళ్ళకు మేము లగ్గండప్పు కొడతాము. ఒకవేళ వరికన స్వాధీనించే వాళ్ళకు మేము విజయోత్సవ సభగానే మార్చుకుంటాము వరికను అమలు చేస్తే. ఒకవేళ వరికను అమలు చేయకపోవడం వల్ల ఒకవేళ వరికను వ్యతిరేకించే వాళ్ళకు మేము సాగు దప్పుగానే 1000 గొంతులు 1,00,000 దప్పులది ప్రదర్శన మేము రూపకంగా చేస్తాము. నియమైన మాల సోదరులకు వ్యతిరేకము కాదు. మాల ఉపకులాలు మాదిగ ఉపకులాలు 59 కులాలు సమానత్వం కోరుకుంటున్నాడు గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ. మతము కంటే కులం కంటే మానవత్వం గొప్పది. ఆ మానవత్వం సాటించే కాడ మందకృష్ణ మాదిగ ముందు వరుసలో ఉంటున్నాడు. మేము ఎస్సీ షెడ్యూల్కి వరికన చేస్తుంటే మా 59 కులాల్లో కింది స్థాయి నుంచే వరికన మాకు అమలు చేయమంటున్నాం. మా వాటెంతో మాకు, వాళ్ళు మాల ఉపకులాలో వాళ్ళ వాటెంతో వాళ్లకు, బుడగ జంగాలు కావచ్చు, మరి ఏదైతే మాది ఉపకులాలు ఉన్నాయో ఆయా సంఘాల ప్రకారంగా వారి కులాల తమాషా ప్రకారంగా వరికన చేయాలని మేము ప్రధానమైన ఎజెండా కోరుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మరి రుద్రంగి గ్రామంలో మండల కమిటీకి సహకరించిన మాదిగ కుల బాంధవులందరికీ ఉద్యమవందనం చెల్లిస్తున్నాను. ఏదైతే ఫిబ్రవరి 3 తారీఖున జరిగే సభను ఫిబ్రవరి 8 తారీఖున జరిగే మరి సహకరించిన వీరందరికీ ఉద్యమవందనాలు చెల్లిస్తూ ఫిబ్రవరి 7 తారీఖున జరిగే 1000 గొంతులు 1,00,000 డప్పులను విజయవంతం చేయడానికి రుద్రంగి గ్రామంలోని రుద్రంగి మండలం ఉన్న మాదిగ ఉపకులాలు మాదిగలు ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఒక డప్పుతో సహా వేలాది గొంతులకు 1,00,000 డప్పుల సుతం మీ పాత్ర పోషించాలని కోరుకుంటూ ఖచ్చితంగా
ఫిబ్రవరి 7 తారీఖున జరిగే సభను విజయవంతం చేయడానికి రుద్రంగి మండలంలోనే కానీ రాజన్న సిరిసిల్లలో ఉన్న మాదిగలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు డప్పు తీసుకొని వచ్చి విజయవంతం చేయడం కీలక పాత్ర పోషించిన విశ్వసిస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ సామూహిక ఉదాహరణ తెలుస్తున్నా. ఓకే.